ఇప్పుడు మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఆహ్, గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు. అంటే 12లో ఉన్నాడు. అది గాకుండా ఆయన వ్యయ స్థానంలో ఉన్నప్పటికి కూడా శుభుడే. శని అనుకూలంగా ఉన్నాడు ఈ సంవత్సరం వీళ్ళకి. శని అనుకూలమైనటువంటి స్థితి వల్ల వీళ్ళకు ఫలితాలు చాలా విపరీతంగా తీసుకుంటారు. అది గాకుండా ఈ సంవత్సరము రాహు, కేతువులు వీళ్ళిద్దరికీ అంటే ఈ మిథున రాశి వాళ్ళకి శుభంగానే ఉన్నారు. అయినప్పటికి గూడా ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ వీళ్ళకి ఆదాయం 14, ఖర్చు 2. ఆదాయ వ్యయాలు అంటే ఆదాయం ఎక్కువుంది, ఖర్చు తక్కువుంది. కానీ ఈ రాశి వాళ్ళు కొంచెం చంచల స్వభావాన్ని కలిగి వాళ్ళకి చేసేటువంటి పని పట్ల శ్రద్ధ పోతది ఈ సంవత్సరం. శ్రద్ధ పోవడం ఒకటి మనము చూడాలి. ఎందుకంటే శని యొక్క ప్రభావం ఉంది గదా! అది గాకుండా రాహుకేతువులు శుభులైనప్పటికి గూడా వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు ట్రేడింగ్ జేయాలి, వ్యాపారాలకు వెళ్ళాలి అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం అంతా గూడా. తగ్గించుకోండి అది. అది అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే రాహువు ఏం చేస్తాడనంటే చాలా ఆశ పెట్టి మోసం చేస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం వీళ్ళకు కొద్దిగా లాభాలతోని ప్రారంభమవుతది. తర్వాత అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. ఏమిటి ఇప్పుడు మనము రూ. 1 నష్టం అనుకోండి. పెద్ద నష్టం కాదనుకుంటాం. కానీ రూపాయి ఇచ్చాము. దాన్ని పెట్టుబడి పెట్టిన తర్వాత రూ. 10 వచ్చాయి. ఆ 10 పెట్టిన తర్వాత 100 వచ్చాయి. 100 తర్వాత 1000 వచ్చాయి. 1000 తర్వాత 1,00,000 వచ్చాయనుకోండి. ఆ 1,00,000 పోతే బాధెక్కువుంటది. ఈ రాహు చేసే పనులు అట్లే ఉంటాయి. ఫస్ట్ రూపాయి లాభం ఇస్తాడు. తర్వాత రూ. 10 ఇస్తాడు. 100 ఇస్తాడు. 1000 ఇస్తాడు. 1,00,000 అయ్యేంత వరకు చూసి 1,00,000 తర్వాత తీసేసుకుంటాడని. కాబట్టి అంటే దురాశకు అధిపతి కాబట్టి. కాబట్టి వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ వాటిలలో కొంచెం జాగ్రత్తగా చూడండి. పెద్దగా వెళ్లి లాభాలున్నాయి గదా! అని చెప్పేసి ఇంకా పెట్టుబడి పెట్టుకోకండి. అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీకొచ్చిన లాభాన్నే మీరు రొటేట్ చేస్తూ ఉండండి తప్ప కొత్తగా పెట్టుబడి పెట్టకండి. అండ్ ముఖ్యంగా వీళ్ళకు ఆశ ఎక్కువయ్యే అవకాశాలుంటాయి గాబట్టి, అంటే పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ బెట్టింగ్‌లు అట్లాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఇది చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. అది గాకుండా అనాచారం వైపు వెళ్తుంటారు వీళ్ళు ఈ సంవత్సరం అంతా గూడా. రాజపూజ్యము 4 ఉంది, అవమానం 3 ఉంది. అంటే గౌరవాలు పెరుగుతాయి. గౌరవాలు ఎప్పుడు పెరుగుతాయి? మనము తాగి తిరిగితే గౌరవాలు పెరగవు. అవమానాలే పెరుగుతాయి. మరి 4 గౌరవం ఉంది గదా! అని చెప్పేసి గౌరవప్రదంగా బతకడానికి మనము ధర్మం ఆచరించాల్సి ఉంటుంది ఈ రాశి వాళ్ళు. ఈ సంవత్సరం వీలైతే ఒకసారి గణపతి హోమం చేయించుకోండి. ఈ సంవత్సరం మొత్తం వీళ్ళకి యోగమే ఉంది. కాబట్టి ఈ గణపతి హోమం చేసుకోవడం ఒకటి ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు లభించే అవకాశాలుంటాయి. అది కాకుండా వీళ్ళు భూమి కొనుగోలు చేసే అవకాశాలుంటాయి. ఇంకా కేతు యొక్క ప్రభావం వల్ల స్త్రీ మూలకంగా నష్టాలు ఏర్పడతాయి. కొంచెం చూసుకోండి. అంటే ఈ ప్రేమ వ్యవహారాలు విఫలం అవ్వడం గానియండి, లేదా ఒక మూడో వ్యక్తి మధ్యలో వచ్చి ఇబ్బంది పెట్టడం గాని, ఈ సంవత్సరం వీళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది. అండ్ పోటీ చేసినటువంటి పరీక్షలన్నీ గూడా దాదాపు దాదాపు దగ్గరగా వెళ్లి ఆగుతారు. అది ఓవర్‌కమ్ చేయడానికి, దాన్ని అధిగమించడానికి మీరు గణపతి ఆరాధన బాగా చేయండి. అది గాకుండా ఈ సంవత్సరము మంచి పేరైతే వస్తది వీళ్ళకి. అంటే ఏదో చేస్తున్నారు వీళ్ళు మంచి ధర్మంలో ఉన్న వాళ్ళకి నేను మాట్లాడేది. ఇంకా నేను చెప్పాను ఇదివరకే. అధర్మంలో నిలబడి మంచి పేరు కావాలంటే దొరకదు. అది కాకుండా ఒక సూచన ఏమిటంటే వీళ్ళకి శని అనుకూలంగా ఉన్నాడని చెప్పాను కదా! వీళ్ళకు చేపలకు సంబంధించినటువంటి విషయాలు అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇట్లాంటివి ఉంటాయి కదా! వాటిలలో అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. అది కాకుండా మాంసం బిజినెస్ చేసే వాళ్ళకి బెనిఫిటే ఉంది ఈ సంవత్సరం. తర్వాత పక్షులు పెంచుతారు కదా చాలామంది. పక్షులు పెంచడము, ఈ కుక్కలు బ్రీడింగ్ అది చేయడం అట్లాంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ శుక్రుడు అనుకూలిస్తున్నాడు. అది కాకుండా సంఘంలో మంచి స్థితి ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంటుందనంటే వీళ్ళు ధర్మంలో నిలబడ్డప్పుడు మాత్రమే అని మళ్ళీ చెప్తున్నాను. అప్పుడు మాత్రం వీళ్ళ మాటకి ఎదురుండదు. అది ఈ మిథున రాశి వాళ్ళకి సూచించదగ్గటువంటి అంశం. కాకపోతే నేను లాస్ట్ ఒకటి కాషన్ చెప్తున్నాను ఏంటంటే రాహు, కేతు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు దాదాపు ఆగస్టు మధ్య వారాలలో అంటే మిడ్ వీక్ ఆఫ్ ఆగస్ట్‌లో ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగే అవకాశాలుంటాయి. అందరికీ కాదు. ఎవరికైతే ఒకసారి గ్రహస్థితి చూయించుకోండి. వాళ్ళకి శని మార్గదర్శనం నడిచే వాళ్ళకి కొద్దిగా ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా వరకున్నాయి. కాబట్టి చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. బాగుంది గదా! అని చెప్పేసి సంతోషంగా ఉండకండి. ఎందుకంటే ఆదాయం 14 ఉందనగానే చాలా హమ్మయ్య! అనుకుంటారు. అలాంటిది ఉండదు. గణపతి ఆరాధన చేయడం వల్లనే వాళ్ళకు నిలబడతాయి డబ్బులు. ఇది తర్వాత మన కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.